స్తోత్రం. అందరూ బాగున్నారమ్మా? 30 దినాల నుండి మరి ఎంతో ఆసక్తిగా మీరు ప్రార్థనలో ఉన్నారని, మరి ప్రతి సంవత్సరం ఒకసారైనా ఈ ఊరిని వస్తూ ఉంటా. దాదాపు 25 సంవత్సరాల నుండి మరి మాకు బాగుమతి అయిన మరి వెంకట్రావు గారు దేవుని యొక్క కృపలతో మీ అందరికీ తెలుస్తూ, వారి యొక్క కుటుంబంలో మీరు కలిగినటువంటి లోటు కూడా మీకు అందరికీ తెలుస్తూ, మరి మా చెల్లి ఉండగా కూడా నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను. మీ పాత గుడి క్రింద ఉండగా నేను ఒక ప్రసంగం కూడా చేశాను. దేవుని స్తోత్రం. మరి ఇంత గొప్ప దేవాలయాన్ని కట్టుకున్నారంటే అది మీ అందరి యొక్క కృషి, దేవుని యొక్క కృప అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మరి దేవుని యొక్క ఈ కృపలతో దేవుణ్ణి మనం గణపరచాలా లేదా? గణపరచాలా? చదువుకునే పిల్లలు ప్రతి పక్కన ఉంటారు. ఎప్పుడు కూడా బిడ్డలు, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా దేవాలయంలో ఎదురుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది మీకు చాలా ఆశీర్వాదకరమని నేను తెలియజేస్తున్నాను. దేవుని ఎందుకు అన్నమా, మరి ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 150వ కీర్తన మొదటి వచనం వరకే మనం చదువుకుందాం. కీర్తన 150. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు 150వ కీర్తనలో దేవుని స్తుతించాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ 150వ కీర్తన అంతా కూడా అదే ఉంటుంది. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మనం మర్చిపోకూడదు. గాయములు చేయువాడు ఆయనే, గాయములను కట్టువాడు ఆయనే. మన కుటుంబంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా మరి ఆయన కృపతో మనకి ఆశీర్వాదాలు కలిగిన ప్రతి విషయంలో కూడా దేవుని గణపరచాలని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో వెళ్దాం. కృప కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా తండ్రి, ఈ కృపను బట్టి యొక్క దేవాలయంలోకి వచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు మరి మంచి దేవాలయాన్ని ఈ బిడ్డలు నిర్మించుకొని ప్రార్థనలతో మా ప్రభు ఈ కృపతో ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డలందరినీ కూడా మీ యొక్క దయగలిగినటువంటి హస్తం చేత ఆశీర్వదించమని, ఈ యొక్క కూడికలు మీరు ఉండమని, ప్రతి వాక్యము మా హృదయ పలకల మీద నూరంతలుగా ముద్ర వేయమని మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో 135వ కీర్తన మొదటి 2 వచనాలు మనం యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. ఎందుకని?
యెహోవాను దేనికి స్తుతించాలి అని దేవుని గ్రంథంలో ఉన్నదో 5వ వచనంలో మనకి చెప్పబడుతున్నది. 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు. దేవుడు ప్రియ సంగమా, మరి యొక్క మాటలో దేవుడు గొప్పవాడనియు ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఇంగ్లీష్ లో ఏమన్నారంటే దేవుణ్ణి జీసస్ అన్నారా? జీసస్ గాడ్. గాడ్ గాడ్ అంటే ఎవరు? దేవుడు. గాడ్ స్పెల్లింగ్ ఏంటనే జీఓడి గాడ్. జీ అంటే జనరేటర్. జీ అంటే హీజే జనరేటర్. సర్వభూమిని సకలములను సృష్టించినటువంటి ఆయనే. సృష్టించాలంటే ఆయనే భూ జనులను, సమస్త జీవులను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్నటువంటి జీవులను అన్నింటినీ కూడా సృష్టించేటటువంటి ఆయనే. కాబట్టి ఈ జనరేటర్, జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్. ఆర్గనైజర్. సూర్యుడు ఎప్పుడు ఉదయించాలి, చంద్రుడు ఎప్పుడు ఉదయించాలి, ఎక్కడ భూకంపాలు కలగాలి, ఎక్కడ ఆశీర్వాదాలు కలగాలి, ఎక్కడ బిడ్డలు సుఖంగా ఉండాలి, ఎక్కడ ప్రజల్లో ఏ విధంగా ఉండాలి అని ఆర్గనైజ్ చేసేటటువంటి దేవుడు. ఓ అనగా ఆర్గనైజర్. డి అంటే ఈజ్ ఎ డిస్ట్రాయర్. కరోనాలో ఎంతమంది చనిపోయారమ్మా? మనకన్నా లక్షల మంది ఆ ఇతర దేశాలలో చనిపోయారు. మనకి మరి కొద్దిగా కృప చూపించినట్టుగా మనకు ఉన్నది. దాదాపు 8 మాసాలు మనకు ప్రార్థనలో లేదు. 8 మాసాలు మనకి సరైనటువంటి మరి దేవాలయంలో నేర్చుకుందామని అనుకున్నా కానీ సమయం లేదు. మరి ఎంతో మంది ఆయన డిస్ట్రాయ్ చేసినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. అందుకని సమస్త దేవతల కంటే ఆయన ఉన్నతుడు. ఆయనకి ఒక పేరు ఉంది, అది ఎవరు చెప్తారు? ఆయన యేసయ్యకి ఒక పేరు ఉంది, మంచి పేరు. ఆయన ఆది సంభూతుడు. వింటామా? అందరూ చెప్పండి. ఆది సంభూతుడు అనగా నిన్న నేడు నిరంతరము ఆయన ముందువాడు. ఇప్పుడు అప్పుడు కాదు. భూమి సృజించక ముందు నుండి, మనము తల్లి గర్భంలో ఏర్పడక ముందు నుండి ఆయన మనందరి యొక్క అన్ని పరిస్థితులు దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఆది సంభూతుడు అని అంటున్నాడు. ఆ తర్వాత 115వ కీర్తనలో 13వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఎవరన్నా పిల్లలంటే పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు కలవాలని ఎవరెవరినట? ఎవరెవరన్నా? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని అందరినీ కూడా యెహోవా ఆశీర్వదించడానికి దేవుని గ్రంథంలో ఉంది. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినమును ఏం చేయమన్నా? ఖచ్చితంగా ఆచరించాలి. ఏంటి విశ్రాంతి అంటే ఏంటి? ఆదివారం తప్పనిసరిగా ఆచరించాలి. ఆ తర్వాత 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని ఇక్కడ చెప్పబడుతున్నది. మరి ఈ దినాల్లో జరిగేటటువంటిది ఏమిటి అని ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే
మరి దేవుని గ్రంథంలో ఇచ్చినట్లుగా, ఈ యొక్క గ్రంథంలో ఇచ్చినట్లుగా, పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినట్లుగా బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో ఒక చక్కని మాట ఇచ్చాడు. ఒక భక్తుడు అంటాడు కదా, ఈ యొక్క బిడ్డలు, చిన్న బిడ్డలకి మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం. అందుకని వీరిని 4 విధాలుగా విభజించారు. ఒకటి ఏమిటంటే జిగురు. జిగురు ఏం చేస్తున్నామా? గమ్ము కానీ జిగురు కానీ అది చేసే పని ఏంటి? అతికించడమే. కత్తెర ఏం చేస్తుంది? విడదీయటం. కత్తెరేమో విడదీస్తుంది, జిగురు ఏమో అనిపిస్తుంది. పిల్లలు జిగురు లాంటి వాళ్ళు అని ఇక్కడ దేవుని ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు. ఈ చిన్నతనంలో బిడ్డలకి మనం ఏది నేర్పితే దాన్ని నేర్చుకుంటారు. మనం తల్లిదండ్రులు మరి దేవాలయానికి వస్తే దేవుని పిల్లగా తల్లిదండ్రులు దేవాలయానికి వస్తే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా దేవాలయానికి వస్తారు. ఈ బిడ్డలు తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే బిడ్డలు కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వారి అలవాటును బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పిల్లవాడంట జామ తోటకి వెళ్ళి జామకాయలు వస్తున్నాడంట. చెట్టెక్కి తోటమాల చూశాడు. తోటమాల చూసి వాడిని పట్టుకుని దగ్గర నేను ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు చేసే పని మంచిది కాదు, కష్టపడి మేము చెట్లు పెట్టుకుంటే నువ్వు జామ చెట్టు ఎక్కి నువ్వు కాయలు కోస్తున్నావు రా, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తానంటే అయ్యా మా నాన్న నా దగ్గరికి తీసుకెళ్తావా? అయితే నేను ఈ చెట్టు మీద ఉన్నాను కరెక్టే, మా నాన్న ఆ చివరి చెట్టు మీద ఉన్నాడు. నేను ఈ చెట్టు మీద ఉన్నాను, మా నాన్న ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు, మా నాన్న చివరి చెట్టు మీద కాయలన్నీ కోసేస్తున్నాడు అన్నమాట. ఎందుకని? తండ్రి చేస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా అదే పనిలో ఉన్నారు. వాళ్ళు జిగురు లాంటి వాళ్ళు. దేవుని యొక్క మాటలు నేర్పితే నేర్చుకుంటారు, దేవుని యొక్క పనులను నేర్పితే నేర్చుకుంటారు. దేవాలయంలో పరిచర్య నీ తల్లిదండ్రులు కనుక చేస్తే బిడ్డలు ఆటోమేటిక్ గా వాళ్ళకి చెప్పక్కర్లేదు, పరిచర్య చేస్తారు. కనుక ఈ జిగురు లాంటి వాళ్ళు కాబట్టి బిడ్డలకు దేవుని యొక్క వాక్యాలు నేర్పాలి అని ఒక భక్తుడు చెప్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే రెండవది పొగరు. ఏంటన్నా? ఈ పిల్లలు పెద్దవాడు అయిపోతారు. పెద్దవాడు అయిన తర్వాత పొగరు జీవితం. యవనస్తులు పొగరు అంటే వాళ్ళని గుర్రాలతో పోల్చారు. ఈ యవనస్తులను గుర్రాలతో ఎందుకు పోల్చారు అంటే వాళ్ళు చేసేటటువంటి పని అంటే హార్స్ పవర్. ఆ గుర్రాలకు ఉండేటటువంటి పవర్ ఈ పిల్లలటువంటి యవనస్తులు ఈ పని చేయాలి అంటే తప్పనిసరిగా చేసేస్తారు. ఇది మానేయాలనుకుంటే తప్పనిసరిగా మానేస్తారు. ఏది చేసినా కానీ ఆ విధంగా ఉంటుంది. ఆ పొగరుతో ఉన్నటువంటి ఆ యవనస్తుల్ని దేవుని వాక్యంతో కట్టడి చేయగలిగితే మనకి సంఘంలో మంచి ఫలితాలు వస్తాయని ఒక భక్తుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. మూడవది పొగరు. అంటే 40 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఒంట్లోకి షుగర్ వచ్చేస్తుంది. ఒంట్లోకి షుగర్ వచ్చేసిన తర్వాత ఏ తల్లైనా పిలిచి అన్నయ్య కాఫీ తాగడానికి వద్దన్నా ఒకరి జీవితం. అన్నయ్య ఉండని మంచి కోడి మాసం కూర పెట్టి నీకు భోజనం పెడతానంటే వద్దమ్మా డాక్టర్ గారు నన్ను తినొద్దన్నారు. ఒకరి జీవితం. మూడోది ఏంటండి? మొదటిది ఏంటమే జిగురు, 2 పొగరు, 3 పొగరు. 4వది ఏంటంటే 90-10 కీర్తనలు 90-10. దానిలో చూడండి 4వ మాట ఉంటుంది, మా ఆయుష్కాలము నిన్నమ్మా 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములను అయినను వాటి వైభవము
ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఏమంటాం? నాలుగోది ఏంటి? ఎగిరిపోతాం. మొట్టమొదటి దిగులు జీవితం, రెండవది పొగర జీవితం, మూడవది ఒకరి జీవితం, నాలుగవది వ్యాపకోటి చెప్పే పని లేదు. దేవుడు తీసుకుందామా ఇలాంటి మరి దీనిలో మరి ఇక్కడ ఉండవలసింది ఏమిటంటే మరి ద్వితీయోపదేశ కాలంలో 6వ వచనంలో చక్కని మాట చెప్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాలము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు అభ్యసింపచేసి ఎప్పుడెప్పుడమ్మా నీ ఇంట కూర్చున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును దేని గురించి? దేవుని యొక్క మాటలను గురించి మాట్లాడాలి. ఆ తర్వాత వాటిని గురించి సూచనలు వాటిని నీ చేతికి దేవుని వాక్యాలు కట్టుకోవాలట. ఈ రోజుల్లో పిల్లలు ఏం కట్టుకున్నారు తెలుసమ్మా? ఎవరికాదు ఒక బ్యాండ్ వేసుకున్నారు. ఏం బ్యాండ్ రా బాబు అని అంటే ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఏం బ్యాండ్ అంట? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఒకడైతే 10 బ్యాండ్లు వేసాడు, చేతులు వేసుకున్నాడు. ఏం పనులు రాయంటే నాకు 10 మంది ఉన్నారండి ఫ్రెండ్స్, కాబట్టి చేతికి 10 బ్యాండ్లు వేసుకున్నాను అంటారు. దాని మీద చక్కగా ఏదో ఫ్రెండ్షిప్ అంటే ఎంతో విలువ ఉండేటటువంటి మాటలు ఉన్నాయి. కానీ దేవుని గ్రంథంలో ఏం చెప్పుకోబడుతుందంటే దేవుని వాక్యాలు నీ యొక్క చేతికి కట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాలు నీ చేతికి కట్టుకోవాలి అని ఎందుకు కట్టుకోవాలంటే దేవుని గణపరచాలి. దేవుడు చేసినటువంటి మేలులను గణపరచాలి. దేవుడు మనకు చూపించినటువంటి కృపలను గణపరచాలి. శిలువ మనకు ఎక్కడెక్కడ కనపడుతుందో తెలుసమ్మా? మీకు అందరికీ తెలుసు, దేవాలయాల మీద కనపడుతుంటుంది శిలువ. ఆ తర్వాత ఇంకెక్కడ కనపడుతుంది? శిలువ కింద పలానా ఏ దేవాలయం అయితే అది పరిశుద్ధ యోహాను దేవాలయము పలానా ఊరు అని రాసి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ కనపడుతుందండి? ఇంకెక్కడ కనపడుతుంది తెలుసా మీకు? సమాధుల మీద కూడా శిలువ కనపడుతుంది. దేవుని యొక్క మృతులు ధన్యులు పలానా ఆయన పేరు, ఆయన చనిపోయింది. మూడవది ఎక్కడ ఉంటుందో తెలుసమ్మా? మూలల శిలువ. కనపడని శిలువలు 2 ఉన్నాయి. ఒకటి పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చి నుదుట ఏం చేస్తారమ్మా? శిలువ గుర్తేస్తారు. బాప్తిస్మం ఇస్తారు చిన్నప్పుడే బాప్తిస్మం ఇస్తారు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత అతని యొక్క అభిప్రాయాలు మారిపోవచ్చు. అతని అంతరంగంలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ బయటపడవచ్చు. అందుకని చిన్న తనంలోనే నెలల బిడ్డలుగా రోజుల బిడ్డలుగా ఉండగానే ఈ 3 పండుగలు ఉంటాయి కదా మనకి. ఎన్ని పండుగలు? 3 పండుగలు. ఈ 3 పండుగల్లో ఆ బాప్తిస్మం ఇచ్చినప్పుడు బిడ్డలకి నుదుటిపై ఏం వేస్తారమ్మా? శిలువ గుర్తేస్తారు. ఇంకో శిలువ ఉంది, కనపడే శిలువ. రేపమ్మా మంగళసూత్రం మీద శిలువ. దేవుడి స్తోత్రం. తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, అన్నదమ్ములు దూరంగా ఉన్నా, మరి ఈ యొక్క గుండెల మీద శిలువ దేవుడు ఏం చేస్తాడు తెలుసమ్మా? మనకు తక్కువ వచ్చినప్పుడు ఎలా అనుకుంటే ఆ శిలువ ఆదరణిస్తుంది. దేవుని స్తోత్రం. శిలువ గుండెలు పడింది. తల్లిదండ్రులు లేకపోయినా, పెద్దలు లేకపోయినా, మేనమామలు లేకపోయినా, మరి కొడుకులు లేకపోయినా, నీకు తక్కువ వచ్చినప్పుడు ఆ శిలువని అలా పట్టుకున్నప్పుడు గుండెలపై నీకు ఆదరణ వర్షం కలిస్తూ ఉంటుంది. అందుకని ప్రతి మంగళసూత్రం మీద ఏముంటుంది తెలుసా? శిలువ గుర్తునే వేస్తారు. దేవుని స్తోత్రం. ఆదరణ. శిలువ అంటే ఆదరణ. శిలువ అంటే ఐక్యపరచడం. శిలువ అంటే మరి మనుషుల మధ్య విభేదాలు లేకుండా చూడటం. శిలువ అంటే అందరినీ ఐక్యం చేయటం. అందువల్లనే దేవుడిని ఇది అంతా కూడా చాలా మంది మతమే మాట్లాడతారు. క్రిస్టియానిటీ మతం కానీ
కాదు. ఇది దేవుని యొక్క మార్గము. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పబడుతున్నది. కనుక దేవుని క్రిస్తంగా కలిదింట్లో పాముకాయను కట్టించాడండి. దాదాపు 25 లక్షలు పెట్టి ఒక దేవాలయం ఒక్కడే సొంత డబ్బుతో కట్టించాడు. కట్టించి సంస్కృతి చేశాడు. ఎందుకంటే భార్య క్రిస్టియన్, వాడు కామెడీ కానీ భార్య క్రిస్టియన్. కాబట్టి భార్యను గౌరవించి ఆయన చేసింది ఏంటంటే ఆయన పేరు మీద ఒక దేవాలయాన్ని కట్టేసి దేవాలయం ఆయన పూజ చేయలేడు, ప్రార్థన చేయలేడు, మరి ఈ విధమైనటువంటి ఉపవాసాలు చేయలేడు. కాబట్టి ఆ భార్య పేరు మీద ఉన్నటువంటి దేవాలయాన్ని పాస్టర్ గారికి రాసి ఇచ్చేసారు. అలాగనే ఇక్కడ అనేక మంది మరి ఈ దినాల్లో మరి కాపులు కానీ కమ్మవారు కానీ రాజులు కానీ రెడ్లు కానీ అనేకమైనటువంటి దేవాలయాలు కట్టినట్లుగా ఉన్నది. ఎందుకో తెలుసమ్మా, ఆ యొక్క క్రిస్టియానిటీ అనేటటువంటిది అది మతము కాదు, అది మార్గము. దేవుని మార్గంలో శాంతి ఉన్నది, దేవుని మార్గంలో సమాధానం ఉన్నది. దేవుని యొక్క మార్గంలో వెళ్తే మనకు కలిగినటువంటి ఆపదలన్నీ తొలగిపోతాయి అని ఈ రోజున అందరూ కూడా, అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే దేవుని యొక్క మాటలో చెప్పబడుతున్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాటలో చెప్పబడుతున్నది. కాబట్టి ఆయనను పూజించడం యుక్తం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడం అనేటటువంటిది మనందరికీ కూడా ఇష్టమైన పని. ఏం చేయాలి అని అంటే పరిశుద్ధమైన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు ఏంటమ్మా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని ఆరాధన చేయండి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోవాలని అంటున్నాడు. కాలం తెలిసేది ఎవరో తెలుసా? కాలం ఎవరికి తెలుస్తుందమ్మా? ఎవరికి తెలుస్తుంది? కోడి తెలుస్తారా మీరు? కోడి తెలుస్తుందా? కోడి ఉంది ఎవరు తెలుస్తుందా? అది కోడి పెరుగుతుంది కదా, దానికి ఎవరైనా తీయబాగా అలారం పెట్టాలా? కోడికి అలారం పెట్టాలా? అక్కర్లేదా? పెట్టక్కర్లా. ఎందుకని? అందుకని కోడిని ఏమన్నారు తెలుసా? కాల జ్ఞాని అన్నారు. కోడిని ఏమన్నారమ్మా? కాల జ్ఞాని. తెల్లవారుజామున కోడి కోతతో లేచి పనులు ప్రారంభిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. కోడికి ఎంత తెలివితేటలు ఇచ్చారో తెలుసమ్మా? అది పుట్ట కింద పెట్టినా, గదిలో పెట్టి తాళం వేసినా ఆ సమయం దానికి తెలిసిపోతుంది. కాబట్టి కోడిని ఏమన్నారంటే కాల జ్ఞాని అని అన్నారు. ఆ తర్వాత కుక్కని ఏమన్నారంటే భోగ జ్ఞాని. భోగకాలం కనుక జరిగినటువంటి కాలం. ఈ భోగ జ్ఞానము ఒక కుక్కకే ఇచ్చాడు. అందుకని పోలీసులు కుక్కల్ని పెంచుతారు. ఒక్కొక్కటి ₹1,00,000. దాని నెలవారీ ఖర్చు 1,00,000 ఒక్కొక్క కుక్కకి. మనకి ఇస్తాం ఏమన్నా 1,00,000 ఎవరు. ఎందుకనగా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక దొంగతనం జరిగినప్పుడు, లేదా ఒక హత్య జరిగినప్పుడు ఆ పోలీసు కుక్కను కనుక తీసుకుని వస్తే అది జరిగినటువంటి మొత్తాన్ని కూడా రికార్డు చేస్తుందంట. దేవుని స్తోత్రం. ఎంత జ్ఞానం ఇచ్చాడండి. ఆ దొంగ ఎటు నుండి వచ్చాడు, ఎటు నుండి వెళ్ళాడు, ఏ కత్తితో పొడిచాడు, ఆ కత్తిని ఎక్కడ దాచాడు, అవన్నీ కూడా పోలీసు రికార్డుల్లో ఆ కుక్క తెలియపరుస్తూ ఉంటుంది. కనుకని కుక్కని ఏమన్నారంటే భోగ జ్ఞాని అంటున్నారు. ఆ తర్వాత చీమ చూసారా మీరు ఎప్పుడైనా? చీమ దివ్య జ్ఞాని. చీమ తలకాయ ఎంత ఉంటుందండి?
చీమకి కళ్ళు ఎంత ఉంటాయి, అసలు దాని తల ఎంత ఉంటుంది, దానిలో మెదడు ఎంత ఉంటుంది, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న బెల్లం ముక్క పడేస్తే అక్కడ చీమలు ఉన్నాయని మనకు తెలియవు, కానీ అది ఎక్కడ నుండి వస్తుందో మనకి తెలియదు. దాని తలే మనం సరిగా చూడలేము. మరి దానిలో ఉన్నటువంటి మెదడు, దాని కళ్ళు, అసలు భగవంతుడు ఇచ్చినటువంటి ఎంత జ్ఞానం ఇచ్చాడు చీమకి. అందుకని చీమ ఏమన్నారంటే దివ్యమైనటువంటి జ్ఞానం. దేవుని స్తోత్రం. అంత చీమల్ని, ఓ సోమరి చీమలను చూసి నీ నడకలు సరి చేసుకో. అవి పని చేసేటటువంటి కాలం 24 గంటలు కష్టపడతాయంట. సోమరికి దేవుని ఇక్కడ బుద్ధి చెప్తూ ఉన్నారు. జ్ఞానం, దివ్యమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. మరి మనిషి అంటే అజ్ఞానం. మనిషి ఎవరమ్మా? అజ్ఞాని. ఒక MBBS చదివిన డాక్టర్ కూడా నేను రేపు 10 గంటలకు 10 నిమిషాలకు ప్రశ్నిస్తానని చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు? ఆ జ్ఞానం ఆమెకి లేదు. అది దేవుని వద్దనే ఉంది. మనం అనుకుంటాం నేను చాలా జ్ఞానవంతుని అని అనుకుంటూ ఉంటాం. నాకున్నటువంటి జ్ఞానం అంతా ఇంత కాదు. నా జ్ఞానం వల్ల నేను ఇదంతా సంపాదించాను. నా జ్ఞానం వల్ల ఇంతటి ఘనత వహించింది. కీర్తన 49:11 కీర్తన, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టును, తమ ఇల్లు అమ్మా తమ ఇల్లు ఎప్పుడు నిలుచునని తమ నివాసములు తరతరాలు ఉండునని వారు అనుకుందరు. తమ భూములకు వాళ్ళు చాలా మంది పెట్టుకున్నారా? ఇళ్ళకు కూడా పేర్లు పెట్టుకుంటారు. తమ భూములకు ఒక ఎస్టేట్, తాగూరు ఎస్టేట్, ఈ విధంగా తమ ఇళ్ళకు కూడా పేరు పెట్టుకుంటారు. దేవుడు అంటున్నాడు కదా, తమ నివాసాలకు పేర్లు పెట్టుకుంటారు. తరతరాలు మనం ఉంటాం, ఎన్ని తరాలైనా మనం ఉంటామని అనుకుంటుంటారు. కానీ అది ఒక దేవుని యొక్క చిత్తమే. దేవుని చిత్తం లేని అవేవి కూడా నిలువని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. మరి ఇంత కష్టపడితే మరి అనేకమైనటువంటిది, మరి దేవుడు నీకు అనేకమైనటువంటిది ఇస్తే ఒక అజ్ఞాని లాగా ఇదంతా కూడా నేనే, ఇదంతా కూడా నా వల్లనే ఇదంతా కలిగిందని అనుకుంటున్నామనంటే అది మనం ఒకసారి ఆలోచన చేయాలి అని దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. కాబట్టి 91వ కీర్తన 11-12 వచ్చిన చూద్దాం. 91వ కీర్తన. నిన్ను కాపాడుటకు ఎప్పుడమ్మా? ఎప్పుడు నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. నీ మార్గములు అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను మూసి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి కూడా తగ్గకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో మనం బయటికి వెళ్తున్నామంటే క్షేమకరమైనటువంటి స్థితిలో వచ్చేటటువంటిది మనకు తెలియదు. ఎందువల్లనగా మరి ఇక్కడ అనేకమైనటువంటి గ్రంథంలో ఇచ్చినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాము. దేవుని ఎందుకు తీసుకుంటున్నా? మరి ఆయనను దేవుని గణపరిచి మనం ఏం చేయాలంటే మనం మొక్కుబడులు దేవునికి చెల్లించాలి. దేవుని స్తోత్రం. దేవాలయంలో మొక్కుకున్నామంటే ఏం చేయాలండి? తప్పనిసరిగా మనకి మేలు కలిగింది. మేలు కలిగినప్పుడు దేవాలయంలో ఏం చేస్తామమ్మా? మొక్కుబడి మనం మొక్కుకుంటాం. మనం ఏదైతే అనుకున్నామో అది మొక్కుకుంటాము. అది దేవాలయంలో అది తప్పనిసరిగా చెల్లిస్తాము. దేవుడు అంటూ ఉన్నాడు కదా,
నీ కానుకలు దేవాలయంలో ఘనంగా కర్పించాలి. 2, నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతితో చేసినటువంటి ధర్మము ఎడమ చేతికి తెలియకూడదు. నువ్వు ధర్మం చేయాలంటే ఎవరికి కూడా తెలియనక్కర్లేదు. కానీ కానుకలు మాత్రం ఎలా చెల్లించాలంట? ఎలా చెల్లిస్తారండి? చాలా ఘనంగా చెల్లించాలంట. దేవుడి స్తోత్రం. ఒక ఆయన అంటే 2 కొబ్బరి చెట్లు ఉన్నాయట. ఈ 2 కొబ్బరి చెట్లలో కాయలు బాగా ఉన్నాయి. సరే, ఆ కొబ్బరికాయలు తీసి అతను పిలిచాడంట. అతను పిలిచి అన్నాడంట, అబ్బాయి మరి 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి, నువ్వు ఎక్కి అది తీయాలి కదా అని అంటే ఒక్కొక్క చెట్టు 100 రూపాయలు అడిగాడంట. ఆ 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ, అలా కుదరదు అని చెప్పేసి ఆయన్ని కోసి గట్టిగా బిగించుకొని పొడవని చక్కగా పట్టుకొని చాలా ఎత్తైనటువంటి కొబ్బరి చెట్టు పై వాటికి ఎక్కేసాడు. పైకి ఎక్కి కాయలన్నీ కోసేసాడండి. కాయలన్నీ కోసిన తర్వాత ఒక్కసారి ఆ కింద చూశాడు. కొబ్బరి చెట్టు అలవాటు లేదేమో, ఎప్పుడైతే పై నుండి కిందకు చూశాడో ఒళ్ళంతా చెమట పట్టడం మొదలుపెట్టేశాడు. కాళ్ళు గజగజ ఉనికిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక వెంటనే చెట్టుని గట్టిగా పట్టుకుని, ప్రభువా నేను క్షేమంగా కనుక ఈ కొబ్బరి చెట్టుని దిగితే 100 కాయలు ఒలిసి దేవాలయంలో వేసేస్తున్నాడు అన్నాడు. ఎప్పుడైతే అక్కడ నొక్కుకున్నాడో చల్లగా నిదానంగా సగం లోపం దిగొచ్చాడు. సగం దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి కింద చూశాడు. ఒకసారి కింద చూస్తే సగం దిగినట్టుగా ఉన్నది. వెంటనే ప్రభా నీకే వందనాలు, ప్రభా నీకే స్తోత్రాలు, ఈ సగం కూడా దిగితే నీకు 50 కొబ్బరికాయలు అంటే సగం అయిపోయింది కదా. అక్కడి నుండి 50 కొబ్బరికాయలు నీ దేవాలయంలో నేను తీసుకొచ్చేసేస్తాను ప్రభా అన్నాడు. అక్కడ నుండి మరి నిదానంగా ఆ చెంపులతో ఆ యొక్క బాబుతో నిదానంగా ఇంకా సగం దిగిన తర్వాత ఒకసారి కింద 3 దిగినట్టుగా ఆయనకి అనిపించింది. ఎప్పుడైతే 3 దిగినట్టుగా అనిపించిందో వెంటనే మళ్ళీ ప్రభుత్వం ప్రార్థన చేశాడు, ప్రభా ఇక్కడ నుండి కింద దిగితే 25 కొబ్బరికాయలు మీకు 25 కొబ్బరికాయలు మీకు దేవాలయాన్ని తీసుకొస్తున్నాడు అని దాంతో దిగేసి వెంటనే 2 కాయలు మాత్రం వచ్చి 2 కాయలు మాత్రం వచ్చి దేవాలయంలో వచ్చి దండం పెట్టుకున్నారు. మొక్కుబడి అవలంగా ఉంటుంది దేవుని ప్రియులారా. కనుకనే మరి ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలో నిన్ను మొక్కుకోమని చెప్పిన వాడు ఎవరు? నిన్ను మొక్కుకోమని ఎవరో చెప్పలేదు కదా. నిన్ను మొక్కుకోమని చెప్పలేదు కదా. కాబట్టి నువ్వు మొక్కుకుంటే తప్పనిసరిగా ఎంత కష్టమైన నష్టమైన నువ్వు వ్యాపారంలో తప్పనిసరిగా నువ్వు చెల్లించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని అనిపిస్తుందమ్మా అక్కడ అంటున్నాడు కదా, నువ్వు నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని నువ్వేం చేయాలండి? ప్రార్థన. మేలుకుని ఏం చేయాలన్నా ప్రార్థన మన యొక్క కుటుంబానికి ఆదరణ. ప్రార్థన మనకి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఒక వాదది ప్రార్థన. కుటుంబాల్లో ఏ విధమైనటువంటి కీడు జరగకుండా ఉండేటటువంటిది ప్రార్థన. ప్రార్థన అనేటటువంటి కుటుంబంలో ఉంది. కుటుంబ ప్రార్థనలో ఉంటే నీకు ఏ విధమైనటువంటి కీడు సంభవించదు. సాతాను ఏం చేస్తారో తెలుసమ్మా, ప్రతి కుటుంబాన్ని పట్టుకు ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా మీరు? ఎప్పుడు చూడలేదు మీరు, కానీ నేను చాలాసార్లు చూసా. నేను స్కూల్కి వెళ్ళే టైంలో మరి గురువాడ కైట్లూరు బస్సు ఎక్కి గురువాడ దిగే టైంలో బస్సులో కొన్ని దెయ్యాలు నాకు కనపడతా ఉంటాయి. అదేంటో తెలుసండి, ఆ కైకులూరు ఇలా పట్టుకుంటారు. ఏం పట్టుకుంటారు? ఏంటమ్మా? దోనం. ఆ కైకులూరులో నుండి గురువాడ వరకు గంటన్నర సేపు అలా మాట్లాడతాను. నేను అనుకుంటా అసలు చెయ్యికి పక్షపాతం చెడపడి పెట్టాను, కానీ మాటలు మాత్రం ఆపు. అందుకని సాతానుకు ఉన్నటువంటి ఆయుధం ఏమిటంటే మనుషుల్ని ఏ విధంగా హింస పెట్టడు.
సాతాను మనుషులను పట్టుకోడు. సాతాను పట్టుకునేటటువంటిది ఆ యొక్క మనిషి యొక్క మనసును పట్టుకుంటాడు. మనసును పట్టుకుంటాడు కాబట్టి వాళ్ళకి అసలు మాట్లాడు. మనం అనేకమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఏ మాట కూడా నోటొక మాట రాదు. నువ్వు కొట్టు, సంపు, ఏమైనా చేయి, సాతానుడు అలా పట్టుకుంటున్నారు. ఈ దినాల్లో సాతానుడు 3 సీలు అమ్మాయిలు. ఎన్ని సీలు? 3. 1 సెల్ ఫోను, 2 చాటింగ్, 3 సినిమాలు. ఏదైనా సరే ఈ 3 జనాల్ని సీరియల్ అనుకోవడం అంటే మనకి బ్యాడ్ చేస్తారు. మనల్ని ఆ 3 పట్టుకున్నాయి. 3 పట్టుకుని అంటేనే ఈ చాటింగ్ అంటే మెసేజ్. మెస్ అంటే తెలుసమ్మా మీకు? మెస్ అంటే భోజనం. మెసేజ్ ఏజ్ అంటే ఆయుష్. ఆ మెసేజ్ అనుకోకపోతే వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మెసేజ్ రాదు. వీళ్ళు మెసేజ్ పంపకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పూర్ణతత్వం కలిగేది సాతానుడికి. ఎందువలనగా దేవుడిని 40 దినాలు కొండ మీదకి తీసుకెళ్ళిపోయి సాతాను అంటున్నాడు, ఈ లోకం అంతా నాదే. ఎవరిది? నాది. నేను అబద్ధాలంటే ఆడతాడు, నేను దొంగతనం చేయమంటే చేస్తాడు, నేను ఏది చేయమంటే చేస్తాను. ఈ ప్రజలందరూ నీవాడు అనుకుంటున్నావా? వీళ్ళు నీవాడు కానీ కాదు, వీళ్ళంతా మా వాళ్ళు. ఈ ప్రజలందరికీ ఇదిగో నీవు నాకు ఒక్కసారి దొరికితే ఈ ప్రజలన్నీ ఇచ్చేస్తానంటాడు సాతాను. కాబట్టి ఈ యొక్క 3 స్త్రీలు ప్రజల్ని భయాప్రాంతులు చేస్తున్నాయి. ఎన్నో కాపురాలు పోతున్నాయి. ఎన్నో మరి మనకి దక్కనైనటువంటి సంఘటనలు ఈ సెల్ ఫోన్ వల్ల జరుగుతున్నాయి. ఆ వెనకాలే ఉంటాడు, ఇంటి వెనకాలే ఉంటాడు. నేను మద్రాసులో ఉన్నాను బాబాగా ఉంటాడు. అది ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఇంటి వెనకాలే ఉంటాడు. కానీ బాబాయ్ నేను ఇక్కడ లేను, నేను మద్రాసులో ఉన్నాను, ఏదో పని మీద వచ్చాను, ఒక 3 రోజుల దాకా రానంటాడు. ఎందుకంటే దేవుని అనిపిస్తుందమ్మా సాతాను ఇవన్నీ కూడా మనకి అప్పగించేసింది. కాబట్టి ఇవన్నీ దేని వల్ల అనగా ప్రార్థన వల్లనే మనకి ఇవన్నీ కూడా సర్వవుతాయి. ఒక తల్లి అంట నాకు నా ఇంట్లోకి మంచి ప్రార్థనా పూర్వమైనటువంటి కోడలు కావాలని కోరుకుందండి. పాస్టర్ గారిని అడిగింది, అయ్యా మన సంఘంలో ఎవరైనా మంచి ప్రార్థనా పూర్వాలు ఉన్నారా అని అంటే, ఉన్నారమ్మా, అందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మరి అమ్మాయిని చేసుకుని కోడలు మీ కరెక్ట్ గా సరిపోతుంది. ఆ కోడలు ఎంతో ప్రార్థన పర్వాలు, సమయానికి వస్తుంది, సమయానికి పాత్ర పాడుతుంది, సమయానికి వాక్యాలు చదువుతుంది, సమయానికి దేవుడితో లీనమై ఉండిపోతానంటే ఆ పిల్లని ఈ తల్లి ఏం చేసుకున్నాడు? కోడలుగా తీసుకున్నాడు. కోడలుగా చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒక 9 సంవత్సరాల బాబు ఒక ఆయనకి పుట్టాడు. పుట్టినప్పుడు ఈవిడ కోడలు అనుకుందంట, కొడుకుని పిలిచి, నాయన ఈ లింక్ దేవంలో మధ్యాహ్నం పూట నేను ప్రార్థన చేసుకుంటాను, గదిలో ఉండి నేను ప్రార్థన చేస్తాను, నువ్వేం చేయాలంటే నువ్వు బయటికి వెళ్ళి తలుపుకి తాళం వేసి తాళాకు చక్కగా కిటికీలో పెట్టి నువ్వు ఆడుకోవటానికి వెళ్ళిపో అని చెప్పింది కొడుకు. చెప్పిన తర్వాత ఆ కొడుకు ఆవిడ సర్లేమ్మా నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పేసి ఆ కొడుకు తాళం వేసి బయటికి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కోడలు చేసేటటువంటి ప్రార్థన ఏంటో తెలుసమ్మా, ఒక స్టూల్ తెచ్చుకుని స్టూల్ మీద ఆ 2 చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంది. ఏమని చేస్తుంది తెలుసా? బాబా ఈ సంవత్సరం అత్తగారు నా ఇంటికి రాకూడదు. ఆవిడ ప్రార్థన. ఆవిడ వచ్చిందంటే అనేకమైనటువంటి ఇసుకిస్తుంది, డబ్బులు అడుగుతుంది, అనేకమైనటువంటి పనులు చేయమంటుంది, అనేకమైనటువంటి ఆమెకి ఇష్టమైనది కూడా నాకు చెప్తుంది. కాబట్టి ఈ సంవత్సరం పండుగకు మా అత్తగారు నా ఇంటికి రాకూడదు ప్రభు. అది ఆవిడ ప్రార్థన. ఈ తల్లి అనుకుందంట, నా కోడలు మంచి ప్రార్థన పొందాలంటే కోడలు ఏ ప్రార్థన చేస్తున్నామా, మా అత్తగారి ఇంటికి రాకూడదని ప్రార్థన చేస్తుంది. సరే ఈలోపు ఏం జరిగిందంటే ఆ ఇంటి బాత్రూమ్ ఆ యొక్క ద్వారంలో నుండి ఒక దాసుకోవడం సభగా లోపలికి
వచ్చేసింది. ఈ అమ్మాయి చూసింది, చూడగానే వెంటనే స్టూల్ ఎక్కేసి గడగడ ఉరిగిపోతుంది, ఒళ్ళంతా చెమటలు పెట్టేసి ప్రార్థన చేసుకుందాం. ఏంటి ప్రభా మత్తగా రావద్దనే పావును పంపించేవేంటి అని ఆవిడ గడగడ ఉరుక్కుంటూ పైకి నిలబడి గడగడ ఉరిగిపోతుంది. ఈ లోపు వాళ్ళ అత్తగారంట చక్కగా మంచి దారులు బోర్లు అన్ని చేసుకుని 2 చేతులతో పట్టుకుని 2 సంచులు మోయలేక మోసుకుంటూ వస్తుంటే మన మనవాడు కనపడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మా అమ్మ అనుకుంటూ వెళ్ళేసరికి ఆయన పట్టుకుని అమ్మ అమ్మేదిరా అని అంటే, అమ్మ గదిలో ఉంది, ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుందని చెప్పాడండి. నిజంగా 11 సంవత్సరాలు అయినా సరే నా కోడలు ప్రార్థనలో నుండి బయటికి వెళ్ళా. నా కోడలు ఎంత మంచిది, ఈ ఇంత వేసవి టైంలో కూడా ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంది. నా కోడలు చాలా మంచిదని ఆవిడ అనుకుంటుంది. అమ్మ రా వెళ్ళిపోదాం, నేను తాళం కిటికీలో ఉంది, నేను చేస్తాను రా అని గబగబా కుర్రోడు వెళ్ళిపోయి తాళం తీసేసరికి కోడలు ఎక్కడ నిలబడింది, స్టూల్ మీద నిలబడింది, గడగడ ఉనికిపోతుంది. ఈ అత్తగారు చూసి బాగా పిలకలు చేసిన చేతులేమో వెంటనే ఒడిసి పట్టుకుంది. పాముని ఒడిసి పట్టుకుని గిరగరా తిప్పేసేసి అంటున్నాను, నా కోడలు ప్రార్థన చేస్తుంటే ఓ సైతానా, నువ్వు వచ్చి ప్రార్థనని చెడగొడతావా? నా కోడలు 10 సంవత్సరాల నుండి ప్రార్థన పర్వాలు 10 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తుంటే, దేవుడికి ప్రార్థన చేస్తుంటే నీ వచ్చి నా కోడలు చెడగొడతావా ఓ సాధారణాన్ని ఆ మెడ పెట్టుకుని గిరగిర తిప్పి బయటికి విసిరాపులో పడేసింది. ఈయన చెమటలో మొత్తం తుడుచుకుని కిందకి దిగి అత్తగారి పాదాల మీద పడింది. దేవుని స్తోత్రం. ఆ సాతాను ఎవరు మీరు చెప్పాలి. కోడలు అనుకుంది అత్తగారు, సాతాను అనుకుంది. అత్తగారు ఇంటికి రాకూడదు, సాతాను లాంటిదని అనుకుంది. అత్తగారు ఏమంటుంది, పాము సాతాను, నా కోడలు చాలా మంచిది అని ఆవిడ అనుకుంటుంది. దేవుని అనిపిస్తున్నాము. ప్రార్థన అంటే అర్థం ఉండదు. ప్రార్థన కుటుంబాన్ని కష్టపడుతుంది. గుణవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుంది, తన ఇంటిని కట్టును. గుణవంతురాలు తన యొక్క ఇంటిని కట్టును. ఆవిడ కందరకడనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచున్నాను. దేవుని స్తోత్రం. చంద్రకాండే లేచి అంటే ఎప్పుడు చంద్రకాండే లేచి ఒక వంట చేయాలన్నా ఏం చేయాలైనా అంతకు ముందు ప్రిపేర్ అవ్వాలా, తెల్లారిన తర్వాత ఏమి చూసుకుంటుందా? గుణవంతురాలు ఏం చేస్తుందంటే అంత ముందు రోజే ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఉప్పు ఉందా, కారం ఉందా, బియ్యం ఉందా, స్టవ్ ఉందా, మరి కిరోసిన్ ఉందా, లేదా గ్యాస్ ఉందా అని ముందు రోజునే అవన్నీ కనిపెడుతుంది. తర్వాత తన ఇంటి వారి నడతలు చక్కగా కనిపెడతానికి దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుని చూపిస్తుందమ్మా. ప్రార్థన కుటుంబాన్ని కడుతుంది. ఒకవేళ దేవుని గణపరచకపోతే జరిగేటటువంటి నష్టం ఏంటో కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఆయన పేరేంటమ్మా చెప్పండి అందరూ. ఆయన పేరేంటి? హేరోదు. రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు అన్నారంట, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదు అని కేకలు వేశారు. అయ్యా ఎంత గొప్పగా చెప్తున్నావు, అయ్యా నీవు రాజువు, న్యాయం ఎంత బాగా చెప్తున్నావు, నీ యొక్క పరిపాలన అమోఘము, నీవు చూపించేటటువంటి న్యాయబుద్ధి అమోఘము, నీవు మామూలుమైనటువంటి మనిషి కాదు, నీవు అసలు దేవుడివే అని అందరూ కేకలు వేస్తే అంట. అతడు దేవుని మహిమ పరచనందున
వెంటనే ప్రభువు దూత అతని మొదలు కనుక పురుగులు పడి. దేవుడు మనకిస్తే అది దేవునిదే. జ్ఞానం ఇస్తే అది అతడు రాజు వలె మాట చెప్పగానే రాయడానికి పిలుచుకుపోయి చచ్చిపోయాడు. దేవుడు పురుగులు పడి చనిపోయాడు దేవుడు కనపరచడం వల్ల. నాబాలు గుండె తగిలి రాయిలాగా పిలుచుకుపోయి చనిపోయాడు. ఎందువల్ల అనగా దేవుని యొక్క మనసుని అగౌరవపరిచినందువల్ల దేవుని తీసుకున్నామా అరోపడాలన్నాడు. దేవుడు ఎవడు? యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? నువ్వు ప్రార్థన చేయాలని ఇక్కడ చేసుకో, అంతేగాని ఇక్కడ నుండి వెళ్ళవద్దు, ఐగుప్తు నుండి నువ్వు తొలగపోతుందని ఫరో కూడా చెప్పినట్టుగా దేవుని యొక్క గ్రంథం ఉన్నది. ఫరో తన యొక్క రాజ్యం అంతట్లో మరి మోస ద్వారా మరి అది ఎంతైనటువంటి ఆ యొక్క కీడులు ఆ తెగుళ్ళు సంభవించినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో ఉన్నది. ఆ తర్వాత ఆఖరిగా మనం ఒక మాట నేను చదువుకుందాం. ఆఖరిగా యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఎవరమ్మా? ఎవరైనా సాతానుడు. ఆ సాతానుడు ఒకప్పుడు దేవదూత. ఆయన అన్నాడు కదా, ఏదో నక్షత్రమా, వేకువ చుక్క, నీ మెట్లు ఆకాశం నుండి పడుతుంది, జనములను పడగొట్టిన నీవు నేలమంటూ ఎట్లు నరకబడినవి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనములు హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద నేను కూర్చుందును, మేఘమండలమును మహోన్నతులతో నన్ను దేవునితో సమానంగా చేసుకుందునని అనుకున్నావు కదా. సాతాను ఏమనుకున్నాడండి? నేను దేవుని సింహాసనం ఇంత అయితే దాని మీద పెద్ద సింహాసనం మీద నేను కూర్చోవాలి, దేవుడు ఇంత ఎత్తులో ఉంటే దాని మీద ఎక్కువైనటువంటి ఎత్తు మీద నేను కూర్చోవాలని సాతాను అనుకున్నాడు. ఆ తర్వాత నిన్ను నిదానించి కూర్చువాడు ఇంట్లో తలపోయాడు. ఏమని? భూమిని కంపెపట్టేసి రాజ్యములను అణిగించినటువంటి వాడు ఇతడైనా లోకమును అడవిగా చేసి పట్టణములను పాడు చేసిన వాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. సాతానుడు లోకమును పట్టణాల్లో మరి ఎంతో ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఈ పట్టణాన్ని అడవిగా చేసి, అడవులై ఉంటేనే అన్ని క్రూరమైనటువంటి జంతువులు, క్రూరమైనటువంటి తలంపులు అందువల్ల సాతాను అంటున్నాడు కదా, ఈ యొక్క పట్టణాన్ని అడవిగా చేసేటటువంటి వాడు వీడే. సాతాను పట్టణాన్ని కూడా కుటుంబానికి చిచ్చు పెట్టేటటువంటి వాడు ఆయనే. కుటుంబంలో భార్యాభర్తలకు తగాదా పెట్టేది ఆయనే. సంఘంలో చిచ్చులు రేపేది ఆయనే. గ్రామంలో అనేకమైనటువంటి తగాదాలు తీసుకుని వచ్చేది ఆయనే. పట్టణాన్ని అడవిగా చేసేది కూడా మరి యొక్క సాతానుడే. కాబట్టి ఈ యొక్క దేవుని సంగమా విషపు బీజాలు మరి చేసేది కూడా ఈ యొక్క సాతానుడే. కాబట్టి సాతాను మనుషులు ఎప్పుడు కూడా పట్టుకోడు, వారి మనస్సును పట్టుకుంటాడు. వారి యొక్క అవమానం ఏం చేశాడండి? సాతాను అవమానం మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ఎన్ని అబద్ధాలు. నీవు ఈ పండు కనుక నువ్వు తింటే ఇది జీవం ఇచ్చేటటువంటి పండు కాబట్టి ఈ జీవ ఫలం తింటే నీలో తెలివితేటలు వస్తాయి, నీలో వివేకం వస్తుంది, నీవు అసలు అనేకమైనటువంటి జ్ఞానం నీకు వస్తుంది కాబట్టి నువ్వు తిను అని మరి అబద్ధపు బాధ చేసినటువంటి సాతాను ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారికి మనుషులు కాదు కానీ మనసును పట్టుకుంటారు. దేవుని ప్రసంగమా పోయిన ఆదివారం చూసారా మీరు? జార్ఖండ్ లో 4 సంవత్సరాల పిల్లని అపార్ట్మెంట్ లో ఉండే అతను బయటకు ఎక్కిపోయాడు. ఫ్యాక్టరీ కనిపిస్తానండి మొన్న జరిగింది. ఈ కాలంలో ఎంత దుర్మార్గమైనటువంటి పనులు సాతాను చేపిస్తూ ఉంటారు. ఆ పాపని అనేక రకాలుగా హింసలు పెట్టి
చంపి గోల్లో కట్టేసేసి బయట పడేసేసి వెళ్ళిపోయాడు. దేవుని కృష్ణమ్మ మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు సిటీలో అన్ని చోట్ల సీసీ కెమెరా ఉన్నాయి. అవి ఎప్పుడు బయట పడతాయో తెలుసా? ఏదైనా జరిగినప్పుడు వాటిని బయటకు తీస్తారు. ఆ సీసీ ఫుటేజ్ లో ఈ కుర్రోళ్ళు చేసినటువంటి దుర్మార్గం పనులు, 4 సంవత్సరాల పిల్లల్ని అతను ఏం చేశాడనేది సీసీ ఫుటేజ్ లో దొరికినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పారిపోయాడు అనేది పట్టుకున్నారని మన పోయిన ఆదివారం జ్ఞాపకం చేశారు. ఈ పనులన్నీ ఎవరు చేపిస్తున్నారో తెలుసమ్మా? సాతాను. అందుకని సాతాను పట్టినటువంటి వ్యక్తికి మరి ఏ విధమైనటువంటి ఇది మంచి ఇది చెడా అనేటటువంటి ఆలోచన ఉండదు. అతను చేయవలసినటువంటి పని సాతాను వంటలు చేపిస్తూ ఉంటాడు. సాతాను మన యొక్క కుటుంబాల్లో కాకుండా ఉండాలి అంటే ఆ యొక్క మనలో ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. కనుక దేవుని తీసుకున్నామా ప్రతి ప్రార్థన మనందరం కూడా ఆ విధంగా ఉండాలని చెప్పబడుతున్నది. దేవుని గణపరిస్తే దానిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఒకసారి చూసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. ఉపదేశకాండము 7వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయ ఉపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే మీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో గర్భఫలము ఎవరు ఇచ్చేదమ్మా? దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం. గర్భఫలము దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం. ఇక్కడ అంటున్నాడు, నీవు నా మాట కనుక వింటే గర్భఫలము ఆశీర్వదిస్తాను, నీ భూఫలాలు ఆశీర్వదిస్తాను, నీ ద్రాక్షారసమును, నీ నూనె, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలు, మేకల మందలు సమస్తాన్ని నేను దీవిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవుని ఆశీర్వాదాలను అందరం కూడా పొందాలి. మనకి ఏది జరిగినా కానీ అది దేవుని గణపరచాలి. దేవుని గణపరచకపోతే ఏ రోజు చనిపోయాడు, నాబాలు చనిపోయాడు, మరో అనేక విధాలైనటువంటి మరి తెగుళ్ళు వచ్చినాయి. సాధారణుడు ఎక్కడో ఆకాశంలో ఉండేటటువంటి సాధారణుడు మరి పాతాళమునకు పక్కబడినట్టుగా దేవుని యొక్క గ్రంథం ఉన్నది. కాబట్టి మనం దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందాలంటే మన కుటుంబాల్లో ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం. అట్టి ప్రార్థన మన కుటుంబాల్లో నెరవేర్చడానికి మనందరం కూడా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. కృపగలిగినటువంటి మా ప్రాంతాన్ని పరిస్థితుల నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క దినాన్ని ఇవ్వబడినటువంటి వాక్యము ఇదిగో మా ప్రభావాన్ని నేను గణపరచాలి, నిన్ను సృష్టించాలి. మా కుటుంబంలో అనేకమైనటువంటి మేలులను చేసినటువంటి దేవుడు నీవు. నిన్ను గణపరచినటువంటి ఏ రోజు పురుగులు పడి చనిపోయినట్టు నేను చూస్తున్నాను. నిన్ను గణపరచినటువంటి నాబాలు రాతిలాగా బిరుసుకుపోయి చనిపోయినట్టుగా నేను చూస్తున్నాం. ఎక్కడో ఆకాశ మండలంలోనికి ఎక్కేటటువంటి సాతాను మరి మా ప్రభు పాతాళానికి మరి దిగదాల్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మా ప్రభా ఈ యొక్క ప్రార్థనలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే మా ప్రభా నీవు మరి యొక్క దేవాలయంలో మరి మా ప్రభా యొక్క వాక్యం వినడానికి సహకరించినటువంటి మరి వెంకటరావు గారి యొక్క కుటుంబానికి, అంత పెద్దలకు, స్త్రీల మైత్రి వాళ్ళకి, మరి పాస్టమ్ గారికి అందరికీ కూడా మరి మా ప్రభా మనస్ఫూర్తిగా మరి వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరినీ వారి యొక్క పనుల్లో మా ప్రభు మీరు తోడుగా ఉండండి. వారు చేసినటువంటి ప్రార్థనలు మీరు తోడుగా ఉంది. వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపుమని మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా.